హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ మన ఎవరెస్ట్ మసాలా వారేవా వంటలకు స్వాగతం. మన వల్ల ఎప్పుడన్నా పొరపాటు జరిగింది అనుకోండి, అప్పుడు ఏమంటాం? అరే భలే పప్పులో కాలేసామంటాం. అదే ఇంగ్లీష్ వాళ్ళు అయితే ఐ మీన్ సూప్ అంటారు, అంటే సూప్లో పడ్డాను అంటారు. మరి మనం సరదాగా ఒక సూప్లో పడదామా? అయితే మనం ఒకసారి కాల్చిన వంకాయ పచ్చడి చేసుకున్నాం కదా, అది ఎంత సూపర్గా ఉందో కదా. మరి ఈరోజు అయితే మనం కాల్చిన వెల్లుల్లి టమాటోతోటి అద్భుతమైన సూప్ చేసుకుందాం. ఇది కూడా సూపర్గా ఉంటుంది. మనం చేయబోయేది టమాటో సూప్ అయినా కానీ ఇందులో మనం రకరకాల కూరగాయలు వాడుకోవచ్చు. ఇప్పుడు క్యారెట్, ఇది లీక్స్ అంటారు. లీక్స్ అంటే ఉల్లి జాతికి చెందిందే, చాలా లావుగా పెద్దగా ఉంటుంది, సూప్లలో ఎక్కువ వాడతారు. ఇది లేదనుకోండి, ఉల్లి కాడలు కూడా మనం వాడుకోవచ్చు. అయితే వీటినన్నిటిని నేను ముక్కలుగా కట్ చేసి వీటిని మనం లైట్గా అవన్లో రోస్ట్ చేసుకుంటారు. అవన్లో కాకపోయినా కానీ మీరు పెనం మీద కూడా కొంచెం అంత ఆయిల్ వేసి లైట్గా కుక్ చేస్తే మంచి సువాసన వస్తుంది. అయితే ఇవన్నీ కనుక ఇట్లా ట్రేలో పెట్టుకున్నాను. అలాగే టమాటాలు కూడా మనం ఇలా సగం కట్ చేసి ఇలా పెట్టుకోవచ్చు. అలాగే మనం వేరే కూరగాయల్లో క్యాప్సికమ్, టమాటాల్లో క్యాప్సికమ్ వేస్తే కూడా ఈ సూప్లో చాలా రుచి వస్తుంది. మీకు కావాలంటే గ్రీన్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు, కానీ రెడ్ వేసుకుంటే టమాటో సూప్ మంచిగా కలర్ బాగా కూడా ఉంటుంది. అలాగే ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి దీంట్లో వేసేయచ్చు. టమాటాలు అనేసరికి నిజంగా దానికి మంచి ఫ్లేవర్ ఇచ్చేది ఏంటో తెలుసా? వెల్లుల్లిపాయ లేని టమాటో సూప్ నాకు అసలు ఏది నచ్చదు. ఈ వెల్లుల్లిపాయలు కనుక ఈ టమాటో సూప్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈ వెల్లుల్లిపాయలను కూడా ఇలా పైగా కొంచెంగా కట్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం కొంచెం అంతా ఆలివ్ ఆయిల్ లేకపోతే మనం మామూలు ఆయిల్ కూడా వాడుకోవచ్చు, కానీ ఆలివ్ ఆయిల్ వేస్తే కనుక కొంచెం మంచి ఫ్లేవర్ బాగుంటుందని ఇలా నూనె వేసుకున్న తర్వాత దీనిపైన బేలీఫ్ అంటే బిర్యానీ ఆకు, నేను కొన్నిసార్లు బాదాం ఆకు అంటాను, బ్రింజి ఆకు అంటారు, ఇక మీ ఇష్టం. దీనిపైన కొంచెం ఉప్పు, అలాగే మనం కొంచెం అంత క్రష్డ్ పెప్పరు, హర్బ్స్ అంటే ఏంటంటే మనం కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ మనం ఇండియన్ వంటల్లో వాడుతూ ఉంటాం కదా. అదే ఇటాలియన్, ఫ్రెంచ్ వీటిల్లో ఏంటంటే వాళ్ళు వాడే హర్బ్స్లో ముఖ్యంగా టమాటోతో వెళ్ళేది బేసిల్ అంటారు. బేసిల్ అంటే ఏంటంటే తులసాకు లాంటి ఆకు అనమాట, మంచి సువాసన ఉంటుంది. అయితే మీ దగ్గర బేసిల్ లేదనుకోండి, మీరు కావాలంటే తులసాకు కూడా వాడుకోవచ్చు. నా దగ్గర ఫ్రెష్ బేసిల్ లేదు కాబట్టి నేను ఈ డ్రైడ్ బేసిల్ హర్బ్స్ అనేది వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఒరిగానో అనేది పిల్లలు చాలా ఇష్టపడతారు, ఎందుకంటే వాళ్ళకి ఒరిగానో వాసన రాగానే మమ్మీ పిజ్జా చేస్తున్నావా ఇంట్లో అని అడుగుతారు. కొంచెం ఒరిగానో ఏంటి, ఈరోజు మనం 2 రకాల హర్బ్స్ గురించి నేర్చుకున్నాం. ఒకటి బేసిల్ అంటే తులసి జాతికి చెందింది. ఒరిగానో అనగానే అది పిజ్జాల మీద వేస్తారు కదా ఆకు, ఓ పిజ్జా అని గుర్తుపెట్టుకొని ఒరిగానో అనేది పిజ్జా కోసం, బి ఫర్ బేసిల్ అది తులసాకు జాతికి చెందింది. మనం ఇళ్లలో వెళ్ళి తెచ్చుకొని వంటల్లో కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ మనం ఈ ట్రేలో వేసాం కదా. అయితే ఈ ట్రే నేను అవన్లో పెట్టి కుక్ చేస్తాను. ఒకవేళ మీ దగ్గర అవన్ లేదనుకోండి, ఇదే వేడి పెనం మీద మనం వేసి కొంచెం సేపు కుక్ చేసామనుకోండి, ఇవంతా టమాటాలు కొంచెం సాఫ్ట్ అవ్వాలి, ఇలా ఉల్లిపాయలు కూడా కొంచెం కుక్ అవ్వాలి, ఈ ఆరిగానో ఈ పెప్పర్ ఉంది కదా అవి కూడా కొంచెం కుక్ అవుతే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ మా అవన్ ఉంది. ఈ అవన్లో ఇలా అవన్లో పెట్టేసుకొని ఒక పావు గంట 30 నిమిషాల పాటు మనం హై ఫ్లేమ్లో, మీ అవన్లో ఎంత హై పెట్టచ్చో అంత పెట్టేసి మీరు ఇలా పెట్టేశారంటే ఓ పావు గంట అరగంట లోపల టమాటాలు కొంచెం సాఫ్ట్ అవుతాయి. అవి తీసి మనం మంచిగా మిక్సీలో వేసి లైట్గా పేస్ట్ చేసి సూప్ తయారు చేసుకోవచ్చు. మరి అరగంట అయిపోయింది, మన టమాటాలు కూడా చక్కగా కుక్ అయిపోయింది. వావ్, చూడండి, కూరగాయలు, క్యారెట్ మంచిగా సాఫ్ట్ అయిపోయినాయి.
టమాటాలు కూడా చక్కగా సాఫ్ట్గా అయిపోయింది. మన వెల్లుల్లి కూడా చూడండి మంచిగా ఇలా కాలింది. ఇలాగే తినేయాలని ఉంది, ఎందుకంటే ఈ పెప్పరు సాల్ట్ అన్నీ వేసాం కదా. ఇలా ఒక్కొక్కటి తిన్నా చాలా రుచిగా ఉంటుంది. కాకపోతే సూప్ కోసం పెట్టాం కదా, సూప్ చేసుకుందాం. ఇవన్నీ రెడీ ఉన్నాయి. అయితే దీన్ని మనం మిక్సీలో కానీ వేసి పేస్ట్ చేసేసుకోవచ్చు. ఈ టమాటాలు, ఈ క్యారెట్లు, అన్ని కూరగాయలు ఇందులో వేసేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఉంది కదా, ఈ వెల్లుల్లి ఏం చేస్తామంటే పైన కట్ చేశాను, ఎందుకు కట్ చేశాను అనుకున్నారేమో మీరు. అయితే దీన్ని మనం ఇలా పిసికామనుకోండి, కాలిన తర్వాత ఈ వెల్లుల్లి లోపల ఉన్నవన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ తొక్క మనం ఇందులో వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ మనకి వచ్చేస్తుంది. అలాగే మిగతా వెల్లుల్లి కూడా ఇలా చూడండి, మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. కాలిన తర్వాత ఇలా ఒత్తితే ఈ వెల్లుల్లి ఏదైతే ఉందో లోపలివన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇలా కూరగాయలు అన్నీ వేసేసుకొని చక్కగా మిక్సీలో ఫైన్గా పేస్ట్ చేసుకొని తర్వాత సూప్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చక్కగా మిక్సీలో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసి ఇలాంటి స్ట్రైనర్లో ఒక దాంట్లో పోసుకొని దీన్ని ఉడగట్టుకోవాలి. మీ దగ్గర మీరు ఏ విధంగా అయినా ఉడగట్టుకోవచ్చు. ఇది కొంచెం థిక్గా ఉందనుకోండి, దీంట్లో కొంచెం అంత నీళ్లు పోసి ఉడగట్టేసుకోండి. చారు గరిటె అంటారు కదా, ఇలాంటి చారు గరిటెని కనుక తీసుకొని ఉల్టా దాన్ని చక్కగా దీన్ని తిప్పితే చూసారు కదా ఎంత ఈజీగా మొత్తం అంతా కిందికి వచ్చేస్తుంది. ఒట్టి పిప్పి ఏదైతే స్కిన్ ఉంటుందో ఆ స్కిన్ మాత్రమే ఇందులో మిగులుతుంది. మిగతాదంతా కిందికి వచ్చి మంచి సూప్ మనకి తయారవుతుంది. మీకు కనుక టమాటో సూప్ కొంచెం పలసగా కావాలి అంటే కొంచెం పలసగా చేసుకోవచ్చు, కొంచెం అంత థిక్గా కావాలంటే కొంచెం థిక్గా చేసుకోవచ్చు. అయితే నాకు మాత్రం కొంచెం థిక్గా ఇష్టం, పలసగా నాకు అంత ఎక్కువ ఇష్టపడను. అయితే ఈ థిక్నెస్ పర్ఫెక్ట్. ఓవెన్లో పెట్టి కుక్ చేసేటప్పుడు కొంచెం క్రష్ పెప్పర్ వేసాం. అదే సూప్ తాగేటప్పుడు మాత్రం క్రష్ చేయడం కంటే ఫైన్ పెప్పర్ పౌడర్ కొంచెం వేసుకుంటే బాగుంటుంది. అవసరం అయితేనే, నాకు కొంచెం అవసరం అనిపించింది, లేకపోతే మనం వేసిన క్రష్ పెప్పర్ చాలు. కొంచెం అంతా ఉప్పు మనం వేసింది సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం వేస్తాను. చాలామంది సూప్లో కొంచెం బటర్ వేసుకుంటే బాగుంటుందని ఇష్టపడతారు, నాకు చాలా ఇష్టం. కొంచెం అంత బటర్ వేస్తాను. అలాగే కొంచెం క్రీమ్ అనేది కన్సిస్టెన్సీ, థిక్నెస్, అలాగే టెక్స్చర్ కూడా బాగుంటుంది. అయితే మనం ఇలా పోసామనుకోండి ఏమవుతుంది, క్రీమ్ కర్డల్ అయిపోతుంది, అంటే క్రీమ్ విరిగిపోతుంది. అయితే విరగకుండా ఉండడానికి ఏం చేయాలంటే మనం కొంచెం అంతా ఈ టమాటా సూప్ని ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో క్రీమ్ కొంచెం పోసి ఇప్పుడు కలుపుకుంటే ఇది విరగదు. ఇలా కలుపుకున్న దాన్ని మనం ఇలా వేడి టమాటో సూప్లో కనుక పోసినా కానీ విరగదు. చూడండి ఇప్పుడు మన సూప్ ఎంత చక్కగా సిల్కీ స్మూత్ లాగా ఉందో. అయితే ఇప్పుడు మనం టేస్ట్ కూడా చేసి చూద్దాం. నేనే ఇది నా ఇంట్లో చేసుకుంటున్నట్టయితే ఇలా స్పూన్ పెట్టేసి తాగేస్తాను. కాకపోతే ఇప్పుడు మాత్రం మా దగ్గర స్టూడియోలో చాలామంది ఉన్నారు కదా, అందరూ టేస్ట్ చేస్తారు. అలా టేస్ట్ చేసేటప్పుడు మాత్రం ఒక స్పూన్ వేరే తీసుకొని దాంతో టేస్ట్ చేస్తాను. సూపర్ సూపర్ సూపర్. కాకపోతే ఇంకొంచెం ఉప్పు పడుతుంది. సూప్తో పాటు నాకు ఎప్పుడైనా కానీ ఏదైనా బ్రెడ్ అలా తినడం ఇష్టం. అయితే ఒక స్పెషల్ బ్రెడ్ చేసుకున్నాను, ఆ బ్రెడ్ కూడా దీంతో పాటు సర్వ్ చేసుకుందాం. ఇది అవన్లో ఉంది. వాఫ్. బ్రెడ్ పైన కొంచెం చీజ్ కానీ పెప్పర్ కానీ ఏమన్నా వేసి ఇలా ముక్కలు ముక్కలుగా కోసాం, చూడడానికి అందంగా ఉంటుంది. కాబట్టి సూప్ మనం ఎవరికైనా సర్వ్ చేసేటప్పుడు అందంగా ఉండడం కోసం ఇలా బ్రెడ్ చూడండి చక్కగా ఇలా రకరకాల బ్రెడ్స్ మనం పెడుతూ ఉంటాం. అంతేకాకుండా వెల్లుల్లి ఇందాక చెప్పాను కదా ఒకటి స్క్వీజ్ చేసాం, అలాగే సూప్తో పాటు ఇలా వెల్లుల్లి కూడా నాకు చాలా ఇష్టం. చూడండి ఇది సూప్ తాగేటప్పుడు చిన్నగా అప్పుడప్పుడు ఒక చిన్న ముక్క తీసుకొని తింటే చాలా బాగుంటుంది. అది నాకు ఇష్టం, మీ ఇష్టం, మీరు కూడా ట్రై చేస్తే ట్రై చేయండి. ఇలా వేడి సూప్ మనం ఇలా కప్లో వేసి, అయితే చూడడానికి అందంగా ఉండడం కోసం మాత్రమే ఇలా సన్నగా ఇలా క్రీమ్ చూసారు కదా సూపు. వావ్.
వేడి వేడిగా తాగితే గొంతులో కూడా ఆ వేడి తాకాలి. ఈ సూప్లో ఆ మంచి ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో ఆహా అద్భుతం. ఇలాంటి అద్భుతమైన ఫ్లేవర్స్, ఇట్లాంటి అద్భుతమైన రుచులు చెప్పడం చాలా కష్టం. అవి మనంతటా మనం రుచి చూస్తే కానీ తెలియదు. అయితే సూప్లో ఉన్న గొప్పతనం చాలామందికి తెలియదు ఏంటంటే, సూప్ తాగిన తర్వాత మనకి ఇంకా ఆకలి వేస్తుంది. మన షో చూస్తూ ఉండండి. ఇళ్లల్లో పల్లెటూర్లలో చేసుకునే వంటల నుంచి 5 స్టార్ హోటల్లో, మన దేశంలోనే కాదు ఏ దేశ విదేశాల్లో చేసుకునే వంటలు కూడా మీరు మీ ఇళ్లలో చేసుకునేట్టు చేయించే బాధ్యతే ఈ వారేవాది. మరోసారి వాహ్, నిజంగా వారేవా. ఇలా మంచి ఫ్లేవర్డ్ టోస్ట్ తింటూ ఈ సూప్ తాగామంటే అదృష్టం అండి. అదృష్టం ఉండాలి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా మంచి ఇలాంటి టేస్టీ డిషెస్ చేసి వాళ్ళకు కూడా ఈ తినే అదృష్టం కలిగించండి. గార్లిక్ టమాటో సూప్ ఇది చేసే పద్ధతి: ముందుగా క్యారెట్, లీక్స్, టమాటో, ఉల్లిపాయలు, వెల్లుల్లి కట్ చేసుకొని ట్రేలో అమర్చుకొని దీనిపై కొంచెం ఒలివ్ ఆయిల్ లేకపోయినా మనం ఇంట్లో వాడే నూనె వేసుకొని బిర్యానీ ఆకు, ఉప్పు, మిరియాల పొడి, డ్రై బేసిల్ అంటే తులసాకు, ఒరిగానో వేసి ట్రేని అవన్లో 30 నిమిషాలు పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి ఒక్కటి మాత్రం పొట్టు తీసి మిగతా వాటితో కలిపి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని వడగట్టుకొని ఉడికించుకొని ఇందులో మిరియాల పొడి, ఉప్పు, కొంచెం బటర్ వేసుకొని చక్కగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత క్రీమ్ మాత్రం విరగకుండా ఉండడం కోసం కొంచెం సూప్ పక్కకు తీసుకొని అందులో క్రీమ్ కలిపి మిగతా టమాటో సూప్లో కలిపితే చక్కగా ఉంటుంది. చూశారు కదా, మీకు నచ్చే టమాటో సూప్ బ్రెడ్తో సర్వ్ చేసుకుంటే కనుక సూపర్ అదిరిపోతుంది. చూసాం కదండి, అదిరిపోయే టమాటో సూప్ చేసుకున్నాం కదా. మరి దీంతో పాటు ఒక కాంటినెంటల్ డిష్ చేయబోతున్నాను. అయితే చాలామంది అబ్బా కాంటినెంటల్ డిషెస్ మనం తినగలమా అనుకుంటారు. అయితే అలా కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఈ డిష్ కనుక ట్రై చేస్తే మీకు ఆ టేస్ట్ అనేది డెవలప్ అవుతుంది. మనం అన్ని రకాల కాంటినెంటల్ ఫుడ్లు ఎంజాయ్ చేయగలుగుతాం. అంటే ఈ సింపుల్ కాలీఫ్లవర్ క్రంబుల్ ఎలా చేయాలో చూద్దాం. పువ్వు అనగానే మీరందరూ ఏ పువ్వు, గులాబీ పువ్వు అనుకున్నారేమో. గులాబీ పువ్వుతో కూడా హల్వా చేస్తాను నేను, చాలా బాగుంటుంది. ఇంకా అలాగే కాకుండా కాలీఫ్లవర్ అనేది ఇలాంటి ఫ్లవర్స్లో బ్రొకోలీ ఇలాంటివి చాలా ఉంటాయి, మనం నేర్చుకుందాం. అయితే మనం చేసే ఈ డిష్ దీనికోసం కాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా కోయద్దు, కొంచెం పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. అయితే కాలీఫ్లవర్లో ఒక పచ్చి ఫ్లేవర్ అంటే సల్ఫరిక్ ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ పోవడం కోసం ఎప్పుడు కాలీఫ్లవర్ని ఇలా బాయిల్ చేసుకుంటాం. మనం ఇళ్లలో కూడా మనం కాలీఫ్లవర్ కూర చేసేటప్పుడు ఇలా వేడి నీళ్ళల్లో కనుక ఒక 2 నిమిషాలు బాయిల్ చేస్తే దాంట్లో ఉన్న ఆ వాసన పోయి మనకి కాలీఫ్లవర్ ఇంకా రుచిగా ఉంటుంది. ఈ ప్రిపరేషన్కి అయితే మనం కొంచెం బాయిల్ అవ్వాలి. అంటే ఎందుకంటే ఇది మనం చేసే మెథడ్ ఏంటంటే దీన్ని అవన్లో పెట్టి కుక్ చేస్తాము. కాబట్టి ఒక 5 నిమిషాల పాటు ఇలా వేడి నీళ్ళల్లో కనుక మనం కొంచెంసేపు బాయిల్ చేసుకుంటే కాలీఫ్లవర్ కొంచెం కుక్ అవుతుంది. మిగతాది అవన్లో కుక్ చేద్దాం. అది ఎలా చూద్దాం. ఒక 5 నిమిషాలు ఈ కాలీఫ్లవర్ ఉడికిన తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కలు తీసి మనం ఒక ప్లేట్లో పెట్టుకుందాం. మనం కాలీఫ్లవర్ చక్కగా బాయిల్ చేసి పెట్టుకున్నాము. మరి దీనికోసం ఒక సాస్, మనం ఎట్లయితే మనం గ్రేవీస్ మనం అన్నీ చేసుకుంటామో ఈ కాలీఫ్లవర్ ప్రిపరేషన్లో సాస్ చేసుకుంటారు. దీన్నే వైట్ సాస్ అంటారు. కానీ మనం కొంచెం స్లైట్గా డిఫరెంట్గా చేయబోతున్నాము. ఇందులో కొంచెం బటరు, ఈ బటర్ మెల్ట్ అవుతున్నప్పుడు దీంట్లో మనం కొంచెం ఉల్లిపాయలు, మీరు కావాలంటే చిట్టు ఉల్లిపాయలు షాలెట్స్ చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. కొంచెం ఉల్లిపాయలు చక్కగా కొంచెం వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి. అయితే ఇందులో క్యారెట్ మనం కలర్ కోసం వేస్తున్నాను, చూడడానికి కూడా కొంచెం బాగుంటుందని. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు రూ అంటే యాక్చువల్గా మనం బటర్లో కనుక మనం ఈ ఫ్లార్ని అంటే మైదా పిండిని కనుక వేసుకుంటే దాన్ని రూ అంటారు. ఇప్పుడు మనం క్విక్గా అంటే మనం ఒకటే డిష్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చు. లేకపోతే బటర్ని మెల్ట్ చేసి దాంట్లో ఫ్లార్ అంటే మైదా పిండి వేసి కుక్ చేస్తారు. ఇందులో మైదా పిండి వేస్తాను.
ఈ మైదా పిండి వేయడం వల్ల మన సాస్కి థిక్నెస్ వస్తుంది. అంటే మరి సాస్ మరి పల్చగా ఉండకూడదు కదా, కొంచెం థిక్గా ఉండాలి. దానికోసం దీంట్లో కావాలంటే కొంచెం అంత పెప్పరు. ఇప్పుడు దీంట్లో పాలు వేయాలి. అయితే పాలు వేసినప్పుడు కొంచెం అంత సిమ్ చేసుకొని, ఇది వేడిగా ఉంటే వేడి పాలు పోస్తే మంచిది. కొంచెం కొంచెం పోసుకొని చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసారనుకోండి అది ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. అదే కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మనం చేస్తే విరగదు, మన సాస్ మంచి సిల్కీగా వస్తుంది. చూసారు కదా, ఏ గడ్డలు కట్టకుండా ఇది మంచి సిల్కీ సాస్ అవుతుంది. మనం కొంచెం వేడి ఎక్కుతున్న కొద్దీ కొంచెం థిక్ అవుతుంది. ఇది చిక్కపడుతున్నప్పుడు కొంచెం నీళ్లు కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి కొంచెం థిక్ అయిపోతుంది కదా. మరీ థిక్ అయిపోతుంది అనుకోండి, నేను కాలీఫ్లవర్ ఏదైతే ఉడకబెట్టానో అవే నీళ్లు ఉన్నాయి, ఎందుకంటే దాంట్లో కొంచెం ఫ్లేవర్ ఉంటుంది. అవే నీళ్లు కొంచెం వేడిగా ఉన్నాయి కదా, ఇందులో పోసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ, అంటే మనకి చిక్కగా కావాలా పల్చగా కావాలా చూసుకుంటూ దీన్ని థిక్ చేసుకోవచ్చు. మనం ఇలా కుక్ చేస్తూ ఉంటే ఇది థిక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం అంత ఉప్పు, ఎందుకంటే కొంచెం తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే ఇందులో చీజ్ కూడా వేస్తున్నాను. ఈ సాస్ వేడిగా ఉన్నప్పుడు దీంట్లో కొంచెం చీజ్ ఇందులో వేసుకుంటాం. కొంచెం చీజ్ ఈ డిష్ తయారు చేస్తే దానిపైన కూడా వేసుకుంటాం, ఎందుకంటే మంచి కలరు, దానికి ఒక మంచి టెక్స్చర్ వస్తుంది పైన వేసుకుంటే. ఇది రెడీగా ఉంది మన సాస్. ఇందులో కాలీఫ్లవర్ ముక్కలు కనుక మనం ఇందులో వేసేసి ఈ సాస్ని కొంచెం అంత దీన్ని పోసి మనం దీన్ని కొంచెం సేపు కుక్ అవ్వనివ్వాలి. ఎందుకంటే ఈ సాస్ లోపలికి, ఈ కాలీఫ్లవర్ లోపలికి కూడా చక్కగా వెళ్ళి ఉంటుంది. ఇందులో మంచి ఫ్లేవర్ రావడం కోసం కొంచెం జాజికాయ వాడతాం. జాజికాయ తీసుకొని దీంట్లో కనుక లైట్గా ఇట్లా గ్రేట్ చేసుకుంటే, మరీ ఎక్కువ వేయకూడదు, కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇది కనుక మనం తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ముక్కల్ని ఈ పువ్వు భాగం, అంటే ఈ కాడ భాగం కిందికి వెళ్ళాలి, పువ్వు భాగం పైకి రావాలి. ఇప్పుడు ఈ సాస్ని మనం ఈ కాలీఫ్లవర్ పైన ఇలా దీనిపైన బ్రెడ్ క్రమ్, ఇలా బ్రెడ్ క్రమ్ వేసి దీన్ని అవన్లో పెడితే చక్కగా దీని టెక్స్చర్ కనుక మనకి చాలా బాగుంటుంది. దీనిపైన మనం కొంచెం కనుక చీజ్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం అవన్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు పెడితే దీనిపైన మంచి కలర్ వస్తుంది. అయితే మన దేశపు వంటలన్నీ మనం స్టవ్ మీద చేసుకుంటూ ఉంటాం. విదేశాల్లో వాళ్ళు ఎక్కువగా అవన్ వాడుతూ ఉంటారు. అవన్ లేకపోయినా కానీ ఇలాంటి ఐటమ్స్ చేసుకోవచ్చు. ఏం చేయాలంటే మన దగ్గర ప్రెషర్ కుక్కర్ ఉంటుంది, అందులో కనుక కొంచెం అంత ఇసుక పోసేసి దానిపైన ఇలాంటి గ్యాస్ కట్ తీసేసి దాని లోపల ఇది పెట్టి దానిపైన మూత పెట్టి ఒక హైగా హీట్ చేసి పెడితే ఒక 10 నిమిషాల్లో చక్కగా అదే కలర్ అదే వచ్చేస్తుంది. సో ఒక 15 నిమిషాలు హాట్ అవన్లో పెట్టి కుక్ చేద్దాం. ఇరవై నిమిషాలు అయిపోయింది కదా. వావ్, చూడండి లోపల మంచి సాసీ వేడిగా, పైన చూడండి మంచిగా క్రంబుల్ అయిపోయి, అందుకే దీన్ని కాలీఫ్లవర్ క్రంబుల్ అంటారు. చూడండి ఎంత మంచి జ్యూసీ సాస్ ఉంటుందంటే, అసలు మంచి ఆ చీజీ ఫ్లేవరు, ఈ కాలీఫ్లవర్ తోటి ఇట్లాంటి చీజీ ఫ్లేవర్ చాలా బాగా వెళ్తుంది నిజంగా. మరి ఇది చూడండి, కాలీఫ్లవర్ కూడా చక్కగా ఎలా కుక్ అయిపోయిందో. చాలా వేడిగా ఉంది, కానీ నేను ఆగలేను. వేడికి నాకు చాలా క్లోజ్ రిలేషన్షిప్. ఎంత వేడిగా ఉన్నా తినేయాలి, మూతి కాల్చుకుంటాను ఎన్నోసార్లు. సూపర్. కాలీఫ్లవర్ క్రంబుల్ చేసే విధానం
ముందుగా కాలీఫ్లవర్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వాటిని వేడి నీళ్ళల్లో కొంచెం సేపు ఉడికించి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వైట్ సాస్ చేసుకునే విధానం. ఒక ప్యాన్లో కొంచెం బటర్ వేసి అందులో కొంచెం ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత అందులో వెల్లుల్లి, క్యారెట్ ముక్కలు, మైదా పిండి వేసి కొంచెం సేపు వేగిన తర్వాత దాంట్లో మిరియాల పొడి మరియు కొంచెంగా పాలు పోస్తూ కలుపుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, చీజ్ వేసి కలుపుకోవాలి. ఇందులో ముందుగా ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరిగా కొంచెం జాజికాయ పొడి వేసుకుంటే చాలా రుచి వస్తుంది. ఒక ప్లేట్లో ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని సమంగా అమర్చుకొని దానిపై సాస్ పోసి దానిపైన బ్రెడ్ క్రమ్ మరియు కొంచెం చీజ్ వేసుకొని అవన్లో ఒక 20 నిమిషాల పాటు వేడిలో కుక్ చేయాలి. దీనిపైన మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసి చక్కగా బ్రెడ్తో కానీ దేంతో అన్నా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో యూ హ్యావ్ సీన్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్. కొంచెం ఇంగ్లీష్ వంటలు కదా వచ్చేసింది, ఏం లేదు, మళ్ళీ రేపు ఇదే టైంకి అద్భుతమైన వంటలతో రాబోతున్నాను. స్పెషల్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.